మతం మత్తుమందుగా పనిచేసినటువంటి రోజులు గతంలో. ఆ రోజుల్లో మత పెద్దలు ఏది చెబితే అది నిజమనేటటువంటి దశలో వెళ్ళిపోయాం. దాని వల్లనే కుల వివక్షలు, వర్గ వివక్షలు ఇవన్నిటితో సమాజాలు అస్తవ్యస్తమైంది. ఆ పరిస్థితుల నుంచి ఆధునిక కాలంలో తెలివితో చివరికి అందరం చదువుకుంటూ ఆలోచన జ్ఞానంతో పెరిగాం. వర్తమాన సమాజం ఏర్పడింది. చదువేస్తే ఉన్నమతి పోయినట్టు ఒకవైపున సమాజం బాగుపడుతుంటే రెండొక వైపున మళ్ళీ ఆదిమ కాలానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి, మత ఛాందసవాదం వైపుకి తీసుకెళ్లే పరిస్థితి, పాత రాతి యుగం వైపుకి తీసుకెళ్లే పరిస్థితికి సజీవ సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. మన కళ్ళెదురుగుండానే మొన్నటిదాకా సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, పోలీసులు, సైన్యంలో కీలకమైనటువంటి పోస్టులు పోషించినటువంటి ఆడవాళ్ళని ఇప్పుడు గృహంకి పరిమితం చేసి బయటికి రావడానికి వీల్లేనటువంటి పరిస్థితి సృష్టించి బయటకు వస్తే కొట్టేటటువంటి పరిస్థితి, ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడినటువంటి మత ఛాందస్వాదం ఇప్పుడు మళ్ళీ ఇదే దరిద్రం ఇంకొక చోట పొడచూపుతోంది. ఇరాక్ ఏదైతే ఒకనాడు సద్దాం హుస్సేన్ నియంతృత్వం అని అతన్ని చంపేసేసి ఇవాళ అక్కడ మతరాజ్యం ఇరాన్ తీసుకొచ్చి పెడుతున్నటువంటి మతరాజ్యంలో స్పెషల్ ఏంటయ్యా అంటే 9 ఏళ్ల వయసు వచ్చిన చిన్నారులకు పెళ్లి చేయించాట. అమ్మాయిలకి కొత్త బిల్లు తీసుకొచ్చారు. 9 ఏళ్ళు అయితే పెళ్లి చేసే ఇచ్చాట. అబ్బాయిలకి 15 ఏళ్ళు వస్తే చాలు పెళ్లి చేసే ఇచ్చాట. 9 ఏళ్ల అమ్మాయి 15 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేయచ్చు. ఇది ఎక్కడికి పోతున్నాం మనం? పాత రాతి యుగం వైపుకి తీసుకువెళ్తున్నాం. సమాజంలో ఇక్కడ కూడా అప్పట్లో త్రిపుల్ తలాక్ సంగతి పక్కన పెడితే పెళ్ళిళ్ళకి సంబంధించి ఎప్పటికి కూడా మాట్లాడేది ఏంటి? మన కోర్టులు తీర్పులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 18 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేటందుకు ముందుకు వస్తున్నారు. అది మా మతాచారాలు అంటున్నారు. మతం అన్నటువంటిది వ్యక్తిగతం, బట్ నీ బిడ్డల భవితవ్యం అనేటటువంటిది సామాజిక కోణం ఉన్నది, ఎదుగుదల కోణం ఉన్నది, అభివృద్ధి కోణం ఉన్నది, ఆలోచన కోణం ఉన్నది. అది మర్చిపోతే ఎట్లాగా?